వెల్కమ్ టు దీవెన ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బంగాళదుంప బఠానీ కుర్మా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బాయిల్ చేసుకున్న బంగాళదుంప బఠానీ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, ఉప్పు, పుచ్చపప్పు, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, అల్లం, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయలు అండ్ కొత్తిమీర. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా ఎక్కాక మనం ఆనియన్స్, పచ్చిమిరకాయలని వేసుకుందాం. అది బాగా ఫ్రై చేస్తుండగానే నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అవి బాగా మగ్గించుకోవాలి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు పసుపు యాడ్ చేస్తున్నా. బిర్యానీ ఆకు వేసుకుంటున్నా, ఒకటి ఫ్లేవర్ కోసం బాగుంటుందని. అవి బాగా మగ్గించుకున్నాక మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న బంగాళదుంప బఠానీలు అందుట్లో అవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నా. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నా. స్టార్టింగ్ చెప్పిన ఇంగ్రీడియంట్స్తో అది పేస్ట్ కింద చేసుకున్న దాన్ని గరం మసాలా అంటాము. అది వేసుకుని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. యాక్చువల్లీ అమ్మమ్మకి హెల్త్ బాగలేదు, పని తీయించుకున్నారు. తను వాయిస్ ఇవ్వలేదు, సో కుకింగ్ ఇవాళ నేను తీసుకున్నా. ఓ పక్కన అమ్మమ్మ డైరెక్షన్ ఇస్తున్నారు. వీడియో క్లారిటీ రాకపోవచ్చు, బికాస్ నేనే వీడియో తీస్తూ వాయిస్ ఇస్తున్నా. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందాం. కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. దాని ఫ్లేవర్ దిగుద్ది. అది దగ్గర పడేదాకా చూద్దాము. ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు అందుట్లో నేను పచ్చిపాలు వేసుకుంటున్నా. బాగుంటుంది అందుట్లో మిక్స్ చేస్తే. ఈ కర్రీ రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చూసారుగా కర్రీ దగ్గరికి పడిపోయింది. ఇది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. బంగాళదుంప బఠానీ కర్రీ రెడీ అయింది. వన్స్ ట్రై చేసి చూడండి.